అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనులను మంత్రి పరిశీలించారు. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లు, ఇక మంత్రులు, జడ్జీల బంగ్లా పనులను కూడా జరుగుతున్న తీరును పరిశీలించారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లో టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ తెలిపారు. నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని చెప్పారు నారాయణ. దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ కి టెండర్ వెళ్ళి, మెయిన్ రోడ్స్ అంటే ఒక రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైట్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ అన్ని ఇంటిగ్రేటెడ్ గా యాక్చువల్ గా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకప్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19 టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రంగానే ఉన్న లీగల్ హార్డీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ వర్క్స్, అన్ని వర్క్స్ టేకప్ అయింది. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అపార్ట్మెంట్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్ గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి. ఇంకా 20% షార్టేజ్ ఉంది, అది కూడా ఈ నెలాఖరు పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోజ్ షెడ్ కూడా ఈ నెలాఖరు చేస్తా ఉన్నారు.